బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ పార్టీ ఓటమిపై పార్టీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ హిమాలయాలకు వెళ్లాలనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విషయాన్ని జగనే స్వయంగా పార్టీ నేతలతో చెప్పినట్టు సమాచారం. కానీ 40% ఓట్లు చూసి ఆగిపోయానని వారితో చెప్పారట జగన్. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి బయటపడడానికి తనకు 3 రోజులు పట్టిందని జగన్ చెప్పారన్నారు వైసీపీ శ్రేణులు. ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన జగన్ పార్టీకి ఏపీ ప్రజలు కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు. వైసీపీ పార్టీ ఓటమిపై పార్టీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ హిమాలయాలకు వెళ్లాలనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విషయాన్ని జగనే స్వయంగా పార్టీ నేతలతో చెప్పినట్టు సమాచారం. కానీ 40% ఓట్లు చూసి ఆగిపోయానని వారితో చెప్పారట జగన్. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి బయటపడడానికి తనకు 3 రోజులు పట్టిందని జగన్ చెప్పారన్నారు వైసీపీ శ్రేణులు. ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన జగన్ పార్టీకి ఏపీ ప్రజలు కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. ఇప్పటికే జగన్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది తన ఓటమిపై. దీనికి సంబంధించి మీ వద్ద సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని నైరాశ్యంతో కూడినటువంటి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే తన పార్టీ శ్రేణులకు చెప్పినట్లయితే మనకు ఇప్పుడు అందుతున్న సమాచారం. ఏదైతే ఎలక్షన్లు జరిగిన తర్వాత ఏదైతే తెలుగుదేశం కూటమి అత్యధిక మెజారిటీతో గెలవటం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయినట్లయితే అర్థమవుతుంది. ఆ నేపథ్యంలో నేను హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నాను, రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలంటే అనేసి తన సహచరుల దగ్గర అయితే చెప్పినట్లు విషయం అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ వ్యాఖ్యలు ఎందుకు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పడానికి ప్రధాన కారణం ఏమిటని చెప్పేసి కూడా ఒక ఏదైతే పార్టీ శ్రేణులు ఏదైతే పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ గెలిచిన ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ చాలా అయోమయానికి గురువైన సిచ్యువేషన్ అయితే మనకి ఆ సందర్భంలో కలిగినట్లయితే మనకున్నటువంటి కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మనం 175కి 175 అనే నినాదంతో వెళ్ళాము, ప్రజలకు ఎంతో మేలు చేశాము. కానీ మన సర్వే కూడా చేయించాం. సర్వేలో కూడా ఎక్కడా నెగిటివ్ రాలా, మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పి తెలిసినా కూడా మనకు ఊహించినటువంటి ఫలితాలు వచ్చి 11 స్థానాలకే పరిమితం అవటం చూస్తుంటే ఏం జరిగిందో తెలియనటువంటి అయోమయం గురైపోయా నేను. దాని నుంచి తేరుకోవడానికి దాదాపు 2 నుంచి 3 రోజులు సమయం పట్టింది. ఈ దెబ్బతో నేను వెళ్ళిపోయాను, హిమాలయాలకు వెళ్ళిపోవాలి, రాజకీయ సన్యాసం చేయాలని అనిపించింది. కానీ 40% ఓట్లు వేసినటువంటి ప్రజలు గుర్తుకొచ్చారు. ఆ ప్రజలు మనకి ఇచ్చినటువంటి బాధ్యత గుర్తుకొచ్చి నేను మళ్ళీ ప్రజల కోసం పనిచేయాలి, మళ్ళీ రాబోయే 5 ఏళ్లలో మళ్ళీ మన అధికారం ఏ విధంగా రావాలనే దానిపైన సమాయత్తం కావాలని నేను మలుచుకోగలిగాను. అదేవిధంగా మీరు కూడా మీరు కూడా అలాగే మార్చుకోండి. మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలని ధైర్యంగా చేసి మళ్ళీ 2029 మళ్ళీ మన ఎన్నికల్లోకి ఏ విధంగా రావాలంటానికి మన కార్యాచరణ చేద్దాము. మన పైన జరుగుతున్నటువంటి దాడులను ఎలా ఎదుర్కోవాలంటూ కార్యకర్తలకు అండగా నిలబడండి. నేనే ఇలా ధైర్యంగా ఉన్నాను అని చెప్పేసి నా మానసిక స్థితి ఏంటి అనే వాళ్ళ కార్యకర్తలు కానీ తెలుగుదేశం అదే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ చెప్పే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పినట్లు తెలుస్తానండి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ఒక సంకేతాలుగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సర్కిల్ అంటే చక్కర్లు కొడుతుంచాలని. అయితే కృష్ణ, అసలు వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలుసుకున్నారా? అసలు ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది తెలుసుకున్నారా? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అయితే మనం ఎప్పుడూ కూడా ప్రజలకి మంచి చేశాము, దాదాపు 2,76,000 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్ళు పంచాము, అన్ని రకాల స్కూల్స్ అభివృద్ధి చేశాము, హాస్పిటల్స్ అభివృద్ధి చేశాము, అన్ని గ్రామాలు అభివృద్ధి చేశాము. అన్ని చేసినా కూడా ప్రజలు మనకి ఓట్లు ఎందుకు వేయలేదు అని చెప్పేసి కూడా విశ్లేషణ అయితే చేశారు. అంటే ఇది కేవలం ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, ఏదో జరిగింది, దానికి సాక్ష్యాలు నా దగ్గర లేవు, కానీ ఏదో జరిగింది తప్ప ఈ ఈవీఎంలో జరిగినటువంటి కేవలం ఏదో ట్యాంపరింగ్ జరిగింది అనే కోణంలో అయితే ఇండైరెక్ట్ గా మనకి చెప్తున్నట్లయితే మనం చూస్తున్నాం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఎక్కడా తప్పు చేయలేదు, ప్రజలు మనకు ఆదరణ ఇచ్చారు. కానీ ఏదో మాయ అయితే జరిగిందని చెప్పేసి ఇండైరెక్ట్ గా
ఏదైతే ఈవీఎంల గురించి అయితే మనం చెప్పిన పరిస్థితిలో మనకి ప్రధానంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ.